హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది ఓపెన్ స్కూల్లో నాకు తరచుగా అడిగే డౌట్ ఏంటంటే, సార్ ఇది మీరు ఎప్పుడు కూడా సిఈసి ఇంటర్మీడియట్లో సిఈసి లేకపోతే హెచ్ఈసి బ్యాక్గ్రౌండ్కి మీరు క్లాసెస్ పెడతా ఉంటారు, మీరు రిమైనింగ్ క్లాస్ బెటర్ అంటారు. సో మీ అందరికి కూడా ఒక నిజం ఏంటంటే, నాది యాక్చువల్గా ఏంటంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నా సైన్స్ బ్యాక్గ్రౌండ్. నాది నేను 10th వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్తా ఉంటాను. కానీ ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ సౌలభ్యం కోసం నేను ఇక్కడ ఆర్ట్స్ నేర్చుకొని ఎకనామిక్స్, కామర్సు, అలాగే బిజినెస్ స్టడీస్ నేను నేర్చుకొని మళ్ళీ మీకు క్లాసెస్ రూపంలో చెప్తూ ఉంటాను. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, చాలామంది స్టూడెంట్స్కి అసలు ఎంపీసీ బైపీసీ సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎంపీసీ బైపీసీకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంపీసీ బైపీసీకి ఓపెన్ స్కూల్లో ప్రాక్టికల్స్ ఉంటాయా, అసలు ఈ సర్టిఫికేట్స్ ఎలా వస్తాయి. తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎంపీసీ బైపీసీ ఎగ్జామ్ రాసినాక మేము నీట్ ఎగ్జామ్స్కి లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్స్కి ఎలిజిబులా, ఎంపీసీ రాస్తే ఎంసెట్కి ఎలిజిబులా, బీటెక్కి ఎలిజిబులా, బైపీసీ రాసిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ లేకపోతే బీ ఫార్మ్ డి ఫార్మ్కి ఎలిజిబుల్ అని చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక వన్ టైం సొల్యూషన్ కింద నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే, నా దగ్గర రీసెంట్గా రామకృష్ణ వంచ అని చెప్పేసి ఇతను మెడ్ ప్లస్లో జాబ్ చేస్తూ ఉంటాడు. సో ఇతను బైపీసీ ఎగ్జామ్ రాసిండు. సో ఇతను ఏంటంటే బైపీసీ ఎగ్జామ్ రాసి డాక్టర్ అవుదామని కాదు, బీఫామ్ డిఫామ్ చేసుకొని ఆ మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి స్టడీస్ చదువుదామని చేసినాడు. సో ఈ బైపీసీ ఎలా ఉంటుంది, బైపీసీ కానీ ఎంపీసీ ఎలా ఉంటుందంటే, 2 లాంగ్వేజెస్ ఉంటాయి, మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్, లేదంటే హిందీ ఇంగ్లీష్ కాంబినేషన్, లేదంటే ఉర్దూ ఇంగ్లీష్ కాంబినేషన్, 2 లాంగ్వేజెస్ ఉంటాయి, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంపీసీ అయితేనేమో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అయితేనేమో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అయితే ఈ బయాలజీలోనే జువాలజీ పార్ట్ అయిపోతుంది బైపీసీకి అయితే. సో మీకు సర్టిఫికేట్ చూపిస్తాను నేను. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొంతమందికి డౌట్స్ ఏంటంటే, సార్ మరి ప్రాక్టికల్స్ ఉంటాయని. ఎస్, ప్రాక్టికల్స్ ఖచ్చితంగా ఉంటాయమ్మా. 2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏది మన ఎంపీసీకి అయితే, బైపీసీకి అయితే 3 ఉంటాయి. ఇప్పుడు ఎంపీసీకి ఏమో మ్యాథమెటిక్స్కి ప్రాక్టికల్ ఉండదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. కానీ బైపీసీకి అయితే 3 ప్రాక్టికల్స్ ఉంటాయి. మరి 3 ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ఎట్లా మార్క్స్ డివైడ్ అవుతాయి అంటే, మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ థియరిటికల్ పార్ట్ 80 మార్కులకు ఉంటుంది, 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, 20 మార్క్స్ ప్రాక్టికల్ ఉంటుంది. అదే బయాలజీ బైపీసీ తీసుకుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది థియరీ, 20 మార్క్స్ ప్రాక్టికల్ ఉంటుంది. ఈ 2 కలుపుకుంటే 100 మార్కులు. సో ఇప్పుడు ఈ బాబు చూపిస్తాను చూడండి, రామకృష్ణ వంచ. మీరు ఇక్కడ లెఫ్ట్లో చూస్తే మీరు చూడవచ్చు, ఇంగ్లీషు, తెలుగు, ఫిజిక్స్ ప్రాక్టికల్, కెమిస్ట్రీ ప్రాక్టికల్, బయాలజీ ప్రాక్టికల్. సో ఇది టోటల్ బైపీసీ. మీకు ఇక్కడ పైన రాసి ఉంటుంది చూడండి, గ్రూపు ఇదిగోండి, ఇది కంప్లీట్గా లాంగ్ మెమో. అలాగే ఇది వచ్చేసి షార్ట్ మెమో, ఇది బైపీసీ గ్రూప్ దండి, చూడొచ్చు మీరు మార్క్స్. తర్వాత ఇది వచ్చేసి వాళ్ళ టీసీ. సో ఈ సర్టిఫికేట్ దేనికి ఉపయోగం, బైపీసీ సర్టిఫికేట్. ఈ బైపీసీ సర్టిఫికేట్తో మీరు ఫార్మ్ డి, బీఫార్మా, నీట్ రాసేసి ఎంబీబీఎస్ లేకపోతే డెంటిస్టు ఏదైనా కావచ్చు. అంటే ఇది బైపీసీ ఇది ఈక్వల్ కావాలంటూ నార్మల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బైపీసీ. అలాగే ఎంపీసీ సర్టిఫికేట్ ఎంపీసీ పాస్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ బైపీసీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్. సో నేను ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సైన్స్, నాన్ సైన్స్. సో ఇక్కడ నేను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ ఎక్కువ క్లాసెస్ మీరు ఇవే పెడతారంటే, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నాన్ సైన్స్ తీసుకుంటారు కాబట్టి నాన్ సైన్స్ క్లాసెస్ చెప్తాను నేను. బైపీసీ ఎంపీసీ చాలా తక్కువ మంది రాస్తారు కాబట్టి వాళ్ళకి నేను పర్సనల్ వచ్చినప్పుడు క్లాసెస్ చెప్తూ ఉంటాను. అది కాకుండా చాలామంది శ్రీకాంత్ సార్ ఈ మధ్య కొంతమంది పెడుతున్నారు కామెంట్స్, యూట్యూబరా లేకపోతే ప్రిన్సిపలా అని చెప్పేసి. ఇది నేను 1 ఇయర్ కింద ఈ ఛానల్ స్టార్ట్ చేసినాను. ఈ ఛానల్ ఒక్కసారి స్టార్ట్ చేసిన అంటేనే నేను యూట్యూబర్ని. బట్ నేను ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ, ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ యూట్యూబ్లో నేను వీడియోస్ పెడతా ఉంటాను. సో ఇది కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఛానల్, స్కూల్కి సంబంధించిన అప్డేట్స్, పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్, ఓపెన్ స్కూల్స్ క్లాసెస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే నన్ను దాదాపుగా 9,000 మంది సబ్స్క్రైబర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇంతవరకు కూడా. కొన్ని వీడియోస్ లక్షలలో చూస్తున్నారు. అందరికి కూడా మళ్ళీ ఒకసారి చేతులైతే ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అతి త్వరలో ఈ డిసెంబర్ నెలలోనే 10,000 సబ్స్క్రైబర్స్ దాటి
మీ అందరి యొక్క ప్రేమాభిమానాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసిన కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్.